పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం 3 జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆయా జిల్లాలో పట్టభద్రులతో ఆయన సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు హెలికాప్టర్ ద్వారా బేగంపేట నుంచి బయలుదేరనున్న సీఎం 11 గంటల 45 నిమిషాలకు నిజామాబాద్ చేరుకుంటారు. 11 గంటల 50 నిమిషాల నుంచి 1:30 వరకు బోమారెడ్డి కన్వెన్షన్లో పట్టభద్రులతో నిర్వహించనున్న సమావేశంలో ఆయన పాల్గొంటారు. 1 గంటల 35 నిమిషాలకు నిజామాబాద్ నుంచి మంచిర్యాలకు బయలుదేరతారు. మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల్లో మీటింగ్ల అనంతరం 6 గంటల 45 నిమిషాలకు తిరిగి బేగంపేటకు చేరుకుంటారు. నిజామాబాద్ జిల్లాకు ఎమ్మెల్సీ పుట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్తో పాటు ఇక్కడ సమావేశం నిర్వహిస్తున్నారు. అలాగే పుట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలో సీఎం మరి కాసేపట్లో రాబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకుంటారు. అలాగే హెలిప్యాడ్ ద్వారా గిరిరాజ్ కాలేజీకి చేరుకుంటారు. అక్కడి నుంచి కాన్వాయ్ రూపంలో ఇక్కడికి రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ అనుక్షణం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని ఎలాగైనా గెలిపించాలని చెప్పేసి ఆయా పార్టీలు మాత్రం బలపితంగా ముందుకు సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇది నిజామాబాద్ జిల్లాలో తాజా పరిస్థితి. ఓటు స్టూడియో కెమెరామెన్తో బసవరాజ్. ఇది ఉందా లిస్ట్లో? పెట్టుకో. సీఎం వచ్చినా కదా పెట్టుకో. సీఎం వచ్చినా కదా